మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానాన్ని నిలవటము హర్షించదగ్గ విషయంగా భావించక తప్పదని చెప్పండి. ఇప్పుడు రైతాంగానికి సంబంధించి రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయడంతో పాటుగా ఇతరత్ర సామాన్య ప్రజానీకానికి లబ్ధి ఒనగూర్చబడే విధంగా ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాల అమలు తెలంగాణ రాష్ట్రం దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇన్ని వల్ల ఏ రాష్ట్రంలో కూడా ఏదైతుందో వీళ్ళ రుణమాఫీ ప్రక్రియకు సంబంధించే కానీ లేక ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించే కానీ కనీసం ఆలోచన కూడా చేయలేకపోవటము వాళ్ళ రైతు వ్యతిరేక విధానాన్ని తెలియజేస్తుందని చెప్పక తప్పదంటుంది. వాళ్ళ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతున్నదో ₹1,00,000 వరకు రుణమాఫీ చేయాలని చెప్పి భావించి సరే 2 పర్యాయాలు, మొదటి పర్యాయం దశల వారీగా చేయడం జరిగింది. రెండో పర్యాయం ఏదైతుందో ఆ దశల వారీగా కూడా చేయలేక చేతులు ఎత్తేది. వాళ్ళ మొన్నటి ఎన్నికల ప్రణాళికలు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ కూడా రుణమాఫీ ప్రక్రియను పూర్తిగా విస్మరించింది. అంటే రుణమాఫీ అమలు చేయాలనే సంకల్పం రైతాంగానికి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆలోచించేయటం. వీళ్ళ వాస్తవంగా ఏది ఇంకా కొద్దిగా మిగిలిపోయి ఉన్నారు. వాస్తవం అది మోర్ దాన్ 75 to 80% అమలైనప్పటికీ ఇంకా ఒక 20-25 మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా చేయవలసినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది, తప్పకుండా చేస్తుందని చెప్పని భావిస్తున్నాం. దాంతో పాటుగా మీరు ఇతర సంక్షేమ కార్యక్రమాలు చూస్తే మన మొన్నటి ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా మహిళలకు, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రవాణా సౌకర్యం కల్పిస్తామంటే టీఆర్ఎస్ పార్టీ ఎద్దేవా చేసింది. వీళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాటి నుండి మహిళలకు, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం. అట్లా ఏదైతుందో గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సరఫరా, ₹500 కుకింగ్ గ్యాస్ సిలిండర్ సౌకర్యం. అంటే 500 కంటే అదనంగా ఇంత చెల్లించాల్సిన అవసరం ఏర్పడ్డా కానీ అది ప్రభుత్వం తిరిగి చెల్లింప చేయబడే విధంగా ఏదైతుందో ₹500 కుకింగ్ గ్యాస్ సౌకర్యం. ఇవాళ ఏదైతుందో రైతాంగానికి సన్న రకాలకు ₹500 బోనసే. మద్దతు ధర కల్పనతో పాటుగా మద్దతు ధరకు అదనంగా క్వింటల్కి ₹500. ఇది దేశంలో ఎక్కడ లేదు. మనం పేర్కొంటున్న అంశాలన్నీ ఏదైతుందో దేశంలో ఎక్కడ లేదు అని చెప్పంటున్నాం. ఇప్పుడు మహిళలకు ఏదైతుందో ఉచిత వడ్డీ సౌకర్యం, వాళ్ళకి ఏదైతుందో ఆర్థిక పురోభివృద్ధి కొరకు పెట్టుబడులు సమకూర్చబట్టడానికి ఏదైతుందో ఉచిత వడ్డీ కార్యక్రమం అమలే కానీ రాజీవ్ యువ వికాసం కూడా చెప్పంటున్నాం. రాజీవ్ యువ వికాసం కూడా ఏదైతుందో మొన్న ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. రేపు 2 జూన్కి ఏదైతుందో నిరుద్యోగ యువతకు స్వయంగా వాళ్ళు జీవితంలో స్థిరపడటానికి, ఉపాధి పొందడానికి కొరకు ఏదైతుందో రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని అమలు తలపెట్టడం కానివ్వండి. అన్నింటికన్నా ముఖ్యం ఏదైతుందో రేషన్ కార్డ్సే. ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బిలో పావర్టీ లైన్ గుర్తించింది కేవలం ఒక దాదాపు 60,000 కుటుంబాలు ఉంటాయి. కానీ వల్ల 60,000 కుటుంబాలకి పరిమితం కాకుండా, సరే 60 లక్షల కుటుంబాలకి పరిమితం కాకుండా 1 కోటి కుటుంబాలకు పైగా రేషన్ కార్డు సమకూర్చడం బిలో పావర్టీ లైన్. మీరు గమనిస్తున్నారు, ఏ విధమైన ఆర్భాటాలకు పోకుండా, ప్రచార ఆర్భాటాలు లేకుండా సాధారణంగా ఒక ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని అమలు చేస్తే ప్రచార ఆర్భాటాలతోని అది ఏ విధంగా రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం చేస్తారు. రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి
ఏ విధమైనటువంటి ఒక ప్రచార ఆర్భాటాలకు పోకుండా రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచన చేయకుండా అర్హత ప్రాతిపదికన రేషన్ కార్డులు జారీ చేయటం మనం గమనిస్తున్నాం చెప్పండి. అట్లో ఈ సూపర్ ఫైన్ వెరైటీ అమ్మకాలు ఏదైతుందో సగం పైగా పడిపోయినాయి చెప్పంటారు. ఉచితంగా ప్రతి ఒక పౌరునికి 6 కిలోలు, ప్రతి పౌరునికి 6 కిలోలు చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పంటారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవుతే కేంద్రం నేను ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర ప్రకటించింది. నాకు ఆశ్చర్యమే, వీళ్ళ మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు అని చెప్పని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రతి క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నది. దాని అర్థం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు అనే భావనతోనే 500 రూపాయలు ప్రతి క్వింటల్కు అదనంగా బోనస్ ఇస్తారు. అంటే దాన్ని బట్టి ఏంటి, కేంద్ర ప్రభుత్వము వరి ధాన్యం కనీస మద్దతు ధర ఒక 500 రూపాయలు పెంచవలసింది ఉండేనే. 500 రూపాయలు పెంచాలంటే వాళ్ళు పెంచింది ఎంత, 69 రూపాయలు. పెంచింది ఎంత, 69 రూపాయలు. 2320 రూపాయలు ఉండనే, 2320 రూపాయలు ఉండే. 2320 69 కలిస్తే ఎంత అవుతుంది, 2389 అవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 500 రూపాయలు బోనస్ కల్పించడం జరుగుతుందో దిస్ ఈస్ అన్ ఇన్సెంటివ్ బికాస్ ఫార్మర్ ఈజ్ నాట్ గెట్టింగ్ సపోర్ట్ ప్రైస్. రైతుకు ఏదైతుందో కేంద్రం కల్పించే మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు చెప్పటానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శనం ఇది అవసరం లేదు. అదే కేంద్రం 2320 రూపాయలు ఇంకొక 500 ధర పెంచితే 2320 ప్లస్ 500 2820 అయినట్టయితే గిట్టుబాటు అవుతాడండి. అందరం ఆశించిన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే 500 రూపాయల బోనస్ కల్పించడం జరుగుతుందో దీన్ని ఉదాహరణ తీసుకొని రాష్ట్రంలో రైతాంగాన్ని వరిధాన్యం గిట్టుబాటు కావాలంటే మద్దతు ధర ఒక 500 పెంచుతుందని చెప్పి భావించడమే. అది 69 పరిమితం కావటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం విధానం అంటే రైతాంగం పట్ల వాళ్ళు ఎంత నిర్లక్ష్యం చూపుతున్నారు దయచేసి గమనించాలని చెప్పండి. వీళ్ళు ప్రతి ఎకరా కనీసం 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. నేను లెక్కలు తీశాను, నేను కనీసం 30,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎంత వస్తుంది, 60,000 వస్తుంది. మాక్సిమం 25 క్వింటల్ వండితే 60,000 వస్తాయి. అది మా మిత్రుడు రాజేంద్ర అటువంటి వాడు ఏది స్వయంగా వ్యవసాయం చేస్తారు కాబట్టి ఆయనకు వస్తే 60,000 వస్తాయా. నా అటువంటి వాడికి ఏది ఇస్తుందో 20 క్వింటాలు వస్తాయి. నా అటువంటి అంటే 50,000 పరిమితం కావాలి. మీరు అందరూ స్వయంగా చేస్తారు కాబట్టి మా అక్కడ ఒక 5 క్వింటల్ ఎక్కువ వస్తాయి. ఉన్నమాట చెప్తున్నాయి. నేను ఇతరులపై ఆధారపడతా కాబట్టి నాకు 5 క్వింటల్ తక్కువ వస్తాయి. అంటే 30,000 పెట్టుబడి పెడితే 60,000, అది కనీసం 75,000 రావాలనే. మనం పెట్టే పెట్టుబడి 30,000 పెడితే 75,000 రావాలి కనీసం. అప్పుడు రైతుకి ఏదైతుందో గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా పప్పు దినుసులు ఏదైతుందో కనీసం క్వింటల్ 10,000 రూపాయలు ఉండాలి. మీ పప్పు దినుసులు ఏ రకమైన కానివ్వండి 10,000 అవుతున్నాయి కానీ గిట్టుబాటు కాదే. అది ఏమైపోయింది మీరు చూడండి. పేపర్ 8,000 7,000 కంటే ఎక్కువ లేదే. 8,000 7,000 కంటే ఎక్కువ లేదు క్వింటల్. మీ పెసరు కానీ కందులు కానీ వేరుశెనగ కానీ ఈవెన్ కానీ నేను చెప్పట్లేదు.